హాయ్ ఫ్రెండ్స్, మహాలక్ష్మి అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అలా బాధపడుతూ ఉండడం చూసిన మాధవ అయితే చక్రిని పిలిచి, రే మహాలక్ష్మి చూడరా బాధపడుతుంది, వెళ్ళి తనని ఓదార్చు. అక్కడ జరిగిన దాని గురించి ఆలోచించి తను మనసుకు తీర్చుకొని చాలా బాధపడుతున్నట్టుంది. నువ్వే కదా ఏదో ఒకటి చెప్పి తనని నార్మల్ మనిషిగా చేయాలి, ముందు నువ్వు ట్రై చేయి. అప్పటికి తను వినకపోతే మేమంతా కూడా వచ్చి తనకి నచ్చ చెప్తాము అని మాధవ అనగానే, ఇక చక్రి అయితే నాకు తన దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకో భయంగా ఉంది అన్నయ్య అని చెప్తూ ఉంటాడు. నీకెందుకురా భయం? మహాలక్ష్మియే చాలా బాధపడుతుంది. నీకు అలా జరిగినందుకు తను చెప్పుకోలేకుండా చాలా మనసులో బాధపడుతూ ఉంది. మనకి ముఖం చూపించలేక తనలో తానే బాధపడుతుంది. ఇంకా తను ఒంటరిగా ఉంటే చాలా బాధపడుతుంది. నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటే ఇక చక్రి మాత్రం వెళ్ళడానికి వెనకాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కన్నా కూడా వచ్చి, అన్నయ్య చక్రి అన్నయ్య వెళ్ళకపోతే వదిలేయండి, మనం వెళ్ళి మహావదినని నార్మల్ మనిషిని చేద్దాం పదండి అని చెప్పి ఇక మహాలక్ష్మి దగ్గరికి వెళ్తారు. అమ్మ మహా, ఎందుకమ్మా ఇలా దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటే, ఏం లేదు పెద్ది, నా వల్ల చక్రికి ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో కదా, మీరు కనుక వెళ్ళి మీ తమ్ముణ్ణి కాపాడుకోలేకపోయి ఉంటే ఇక చక్రి ఏమైపోయి ఉండేవాడో, నా వల్లే ఇదంతా జరిగింది, సారీ పెద్ది అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి మాధవ అయితే, నువ్వేంటమ్మా మాకు సారీ చెప్తావు, నువ్వు మా తల్లివి, ఈ ఇంట్లో వెలుగును నింపడానికి వచ్చిన తల్లివి, అలాంటి నిన్ను మేము వదులుకుంటామా చెప్పు? నీకోసం మేము ప్రాణమైనా ఇస్తామమ్మా. చక్రి ఒక్కటే కాదు, మిగిలిన మేము కూడా నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. నువ్వు వాటి గురించి ఏమీ ఆలోచించకుండా నీకు గోల్ ఉంది కదా, ఆ గోల్ని రీచ్ అవ్వు, తర్వాత మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇక మాధవ అనగానే, థ్యాంక్స్ పెద్ది, మీరు నాకు ఎంత సపోర్ట్ ఇస్తారో. మా నాన్న నన్ను అర్థం చేసుకొని ఉంటే ఇంతలా ఈరోజు నేను బాధపడేదాన్ని కాదు. మా నాన్న అర్థం చేసుకోకపోవడం వల్లే, నాకు ఇష్టం లేని పెళ్లి చేయడం వల్లే ఈరోజు ఆయన బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నాడు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు కన్నా వచ్చేసి, వదిన వీటన్నిటి గురించి వదిలేస్తావా? నాకైతే ఆకలేస్తుంది, అసలే ఎప్పుడో తిన్నాము, నువ్వు తినకపోతే మా అన్నయ్య నాకు అన్నం కూడా పెట్టనంటున్నాడు, వచ్చి తిందాం రా వదిన, నాకు చాలా ఆకలేస్తుంది అని చెప్పగానే, రే నీకు నా బాధ కంటే ఆకలి ఎక్కువైపోయిందా అని చెప్పి ఇక కన్నాని కొట్టడానికైతే లేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. వదిన అని చెప్పి పరిగెత్తుకుంటూ ఉంటారు. ఇలాంటి మహాలక్ష్మి అమ్మ, నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటేనే మాకు ఇష్టం, ఇలాగే సంతోషంగా ఉండు అని మాధవ అంటాడు. సరే లేట్ అయిపోయింది కదా, అందరం కలిసి భోజనం చేద్దాం రండి, ఇలా భోజనం చేసి చాలా రోజులైపోయింది అని ఇక అంతా కూడా కూర్చొని భోజనం అయితే చేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి భోజనం చేసిన తర్వాత తన రూమ్కి అయితే వెళ్ళిపోతుంది. నాకు నిజంగానే పెద్ద చెప్పినట్టు ఒక ఉద్యోగం అయితే కావాలి, అప్పుడు కానీ నాకు మంచి విలువ అన్నది రాదు, నా గోల్ని నేను రీచ్ అవ్వాలి, ఎలా అయినా సరే నేను జాబ్ తెచ్చుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని మహాలక్ష్మి ఆలోచించుకుంటూ నిద్రపోతుంది. ఇక అలా ట్రై చేస్తూ మహాలక్ష్మికి అయితే ఒక జాబ్ అయితే సంపాదిస్తుంది. ఇక మహాలక్ష్మి క్వాలిఫికేషన్కి జాబ్ కూడా ఇచ్చి మంచి శాలరీ కూడా ఇస్తారు. దాంతో మహాలక్ష్మి చాలా సంతోషంగా తనకు జాబ్ వచ్చిన విషయం మాధవికి చెప్పాలని హడావిడిగా మాధవ దగ్గరికి వెళ్తుంది. మాధవ అక్కడ కొత్తగా పనికి చేరిన మనిషితో నవ్వుతూ మాట్లాడుతూ పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళని చూసిన మహాలక్ష్మి అలాగే చక్రి చాలా సంతోషిస్తూ, ఏంటి పెద్ది ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఇది నిజమా కలా, నమ్మలేకపోతున్నానే, పెద్ది అమ్మాయితో మాట్లాడతాడా అని మహాలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ బాగున్నారు కదా అని అంటాడు చక్రి. ఆ మాటకు మహాలక్ష్మి, మీరు ఏ ఉద్దేశంతో అలా అన్నారు అని అడుగుతుంది. అదేనండి, అన్నయ్య గురించి మనం ఆలోచించడమే మానేశాము, గాయత్రి ఏమో మరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, అన్నయ్య ఒంటరిగా మిగిలిపోయాడు, నాకెందుకో ఈ అమ్మాయి గాయత్రిని మరిపించగలదేమో అని అనిపిస్తుంది, ఈ అమ్మాయి వల్ల గాయత్రిని అన్నయ్య మర్చిపోతాడనిపిస్తుంది, మీరేమంటారు అంటూ చక్రి అడగడంతో, మనం అనుకుంటే సరిపోతుందా, తన గురించి పెద్ద మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా, అన్నయ్యతో మనం తర్వాత అయినా మాట్లాడచ్చు, ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవాలి, మీరు వెళ్ళి తనతో మాట్లాడండి అని మహాలక్ష్మి అంటే, నేనా అమ్మో అన్నట్టు చక్రి అయితే భయపడుతూ ఉంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకపోతే
నేను వెళ్ళాల్సి వస్తుంది, మీరు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది కదా, అందుకే వెళ్ళి మాట్లాడండి అంటూ మహాలక్ష్మిని అయితే పంపిస్తూ ఉంటాడు చక్రి. ఇక మహాలక్ష్మి కూడా మనీషా దగ్గరికి వెళ్తూ, మీరు కొత్తగా పనిలో చేరినట్టున్నారు, ఈ పని మీకు కష్టం కనిపించడం లేదా అంటే ఇక మనీషా ఆ మాటలకు అర్థం కానట్టుగా చూస్తూ ఉంటే మహాలక్ష్మి హిందీలో తనకు అర్థమయ్యేలా అడుగుతుంది. కష్టంగానే ఉంది, కానీ ఇష్టంతో చేస్తున్నాను, ఎందుకంటే నా మీద నా కుటుంబం ఆధారపడి ఉంది, వాళ్ళని సంతోషంగా చూసుకోవాలంటే నేను కష్టపడక తప్పదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న మహాలక్ష్మి, మీరు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారే, మీ కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు, మీరు మా పెద్ద గురించి ఏమనుకుంటున్నారు అని అనగానే, పెద్దగా ఆయన ఎవరు అని మనీషా అంటుంది. అదిగోండి మీరు మాట్లాడుతున్నారు కదా మాధవ, అతనే పెద్ది అని అంటూ ఉంటే, ఓ ఆయన చాలా మంచివారు, మంచితనానికి మారుపేరు, ఆయనలా ఉంటుంది, కానీ మీరు ఇప్పుడు నా దగ్గర ఇలా ఎందుకు అడుగుతున్నారు అని మనీషా మహాలక్ష్మిని అడగగానే, ఇక పెద్దికి ఇంకా పెళ్లి కాలేదు మీకు తెలుసు కదా అని అంటుంది. ఆయనకి ఇంకా పెళ్లి కాలేదా, నిజంగా ఆయనకి పెళ్లి కాలేదా అని ఆశ్చర్యంగా మనీషా అడుగుతూ ఉంటే, అవును ఆయనకి పెళ్లి కాలేదు, అమ్మ చనిపోవడంతో అందరి బాధ్యతని ఆయన మీద తీసుకున్నాడు, 3 తమ్ముళ్ళని పెంచి పెద్ద చేశారు, ఆయన గురించి ఎప్పుడూ ఆలోచించడు, అంత మంచి వ్యక్తి ఆయన, ఎప్పుడూ వాళ్ళ తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అందుకే ఆయన గురించి ఆలోచించడానికి ఒకరు ఉండాలి కదా. మహాలక్ష్మి అలా చెప్తూ ఉంటే మనీషా ప్రేమతో మాధవ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఇక మాధవ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తూ, ఏమైందమ్మా, దేని గురించి మాట్లాడుతున్నారు అని అక్కడికి వస్తాడు. ఏమీ లేదు పెద్దు, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను పెద్ది అని మహాలక్ష్మి అనగానే, ఏంటమ్మా అంత సంతోషకరమైన విషయం, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా రోజుల తర్వాత నీ ముఖంలో సంతోషం చూస్తున్నాను, ఇంత సంతోషంగా నిన్ను ఈ మధ్యకాలంలో చూసిందే లేదు, ఏంటి అంత మంచి విషయం ఏంటో చెప్పు అని అనగానే, ముందు ఈ స్వీట్స్ తీసుకో పెద్ది చెప్తాను అని స్వీట్స్ అయితే ఇక మాధవకైతే ఇస్తుంది మహాలక్ష్మి. ఇప్పుడు స్వీట్స్ తిన్నాను కదా, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం అని మాధవ అడుగుతాడు. పెద్ది, ఏం లేదు పెద్ది, నేను నీకు ఒక విషయం చెప్పాలి, నేను ఇంటర్వ్యూలో జాబ్కి సెలెక్ట్ అయ్యాను, ఇదిగో నా ఆఫర్ లెటర్, ఇక నేను హ్యాపీగా జాబ్కి వెళ్ళొచ్చు, నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను, ఒక్కొక్కటిగా నా గోల్ని నేను రీచ్ అవ్వగలుగుతున్నాను అని చాలా సంతోషంగా మహాలక్ష్మి చెప్పడంతో మాధవ కూడా చాలా సంతోషిస్తాడు. నిజంగా అమ్మ మహాలక్ష్మి, నిజంగా నీకు జాబ్ వచ్చిందా అని అడుగుతూ ఉంటే, అవును పెద్ది వచ్చింది, ఇదంతా కూడా చక్రి అలాగే మీ వల్లే సాధ్యమైంది, మీరు నా ఆశయాలని చాలా గౌరవించారు, నా కోసం ఎన్నో చేశారు, అందుకే ఫస్ట్గా మీకే వచ్చి కృతజ్ఞత చెప్దామని డైరెక్ట్గా స్వీట్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూస్తే మీరు మనీషాతో మాట్లాడుతూ ఉన్నారు, మనీషా కూడా చాలా మంచి అమ్మాయి, మనీషా ఇదిగో నువ్వు కూడా స్వీట్స్ తీసుకో అని మనీషాకి కూడా స్వీట్స్ ఇస్తుంది మహాలక్ష్మి. ఇక అమ్మాయి కూడా చాలా సంతోషం అన్నట్టుగా తలుపుతూ ఉంటుంది. పెద్ది, నువ్వు చేసిన పని ఈ రోజుకి చాలు, చాలా రోజుల తర్వాత మన అంతం సంతోషంగా ఉన్నాం కదా, ఈరోజు నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయచ్చు కదా, మనందరం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది, ప్లీజ్ పెద్ది పర్మిషన్ తీసుకొని వచ్చేస్తావా అని అడిగితే, ఎందుకమ్మా, నేను ఎలాగో ఎప్పుడు వచ్చే టైంలోనే వచ్చేస్తాను కదా అని మాధవ అంటూ ఉంటాడు. లేదు పెద్ది, ఈరోజు నువ్వు నా కోసం రావాల్సిందే, తొందరగా రావాల్సిందే అని చెప్పగానే ఇక మాధవ చేసేదేమీ లేక, సరే అమ్మా పదండి వెళ్దాం అని ఇక ముగ్గురు కూడా కలిసి కార్లో అయితే ఇంటికి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మ మహాలక్ష్మి, నీకోసం నేను స్వీట్ ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే నువ్వు జాబ్ సంపాదించావు కదా, దీన్ని మనం సంతోషకరంగా సెలబ్రేట్ చేసుకోవాలి, అందుకే ఫస్ట్ అయితే నేను స్వీట్ ప్రిపేర్ చేస్తాను, ఈ లోపల మీరు ఫ్రెష్ అప్ అయిపోండి అని మాధవ అంటాడు. లేదు పెద్ది, మనం కావాలంటే బయట నుంచి స్వీట్స్ తెచ్చుకుందాం, మీరు కూడా రెస్ట్ తీసుకోండి, ప్రతిరోజు కూడా మా కోసం మీరు కష్టపడుతూనే ఉన్నారు, ఈ రోజైనా మీరు రెస్ట్ తీసుకోండి, కావాలంటే నేనే ఏదో ఒక స్వీట్ చేస్తాను అని అనగానే ఇక కేశవ కన్నా ఇద్దరు కూడా, అమ్మో మీరు స్వీట్ చేస్తారా, వద్దండి వద్దు అనగానే ఇక మహాలక్ష్మి అయితే ఇక ఫేస్ని డల్గా పెట్టుకుంటుంది. అలా ఏం లేదురా, ఎందుకు అలా అంటారు, మహాలక్ష్మిని ఎందుకు ఏడిపిస్తారు, అలా కాదమ్మా, రోజు చేసేది వేరు, ఈరోజు నువ్వు నీ ఉద్యోగాన్ని సాధించావు, దీనికి నేను ఖచ్చితంగా నీకు స్వీట్ చేసి తినిపించాలి అని ఇక చెప్పినా వినకుండా మాధవ అయితే స్వీట్ చేసి అందరికీ కూడా తినిపిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత రూమ్లోకి అయితే మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇక చక్రి కూడా లోపలికి రావడంతో, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానండి,
అండి, ఏమంటారో చెప్పండి అని చక్రిని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నారు అని చక్రి అడిగితే, నేను మీ ఫ్యామిలీ విషయాల్లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నానని మీరు అనుకోవద్దు, కానీ నాకు మీ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలనుంది, అందుకోసమే కొంచెం నేను లీనియన్స్ తీసుకొని మీతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పగానే, అలా మాట్లాడతారేంటండి, మీరు మా ఇంట్లో మనిషే, మీరు ఏమైనా మాట్లాడచ్చు, ఈ ఇంట్లో వాళ్ళ మంచి కోసమే మీరు ప్రతిరోజు కూడా ఆలోచిస్తారు, అలాంటిది మీరు మాతో ఏదన్నా విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తారండి, ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి అని చక్రి అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే, అదే అండి, ఈరోజు మనము పెద్ది పనిచేసే వర్క్ స్పేస్కి వెళ్ళాం కదా, అక్కడ పెద్ది ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నాడు కదా, అదే ఆ హిందీ అమ్మాయి, ఆ అమ్మాయేనా అని చక్రి అంటుంటే, అవును మనీషా, ఆ అమ్మాయి గురించి మీకు ఏమనిపిస్తుంది, ఆ అమ్మాయిని చూడంగానే మీకు ఎలా అనిపించింది అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. బాగా అనిపించిందండి, తెల్లగా అందంగా చాలా బాగుంది అనగానే, అందం గురించి కాదు, తన గుణం కూడా చాలా మంచిది, తన తల్లిదండ్రుల గురించి చాలా ఆలోచిస్తుంది, తను చేసే పని అంత కష్టమైనా కూడా తన తల్లిదండ్రుల కోసం, తన తల్లిదండ్రులు బాగుండాలని అంత కష్టాన్ని భరిస్తుంది, అలాంటి అమ్మాయి మన పెద్దకి భార్య అయితే ఎలా ఉంటుంది చెప్పండి అనగానే ఒక్కసారిగా ఇక చక్రి షాక్ అయిపోతాడు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారండి, అసలే గాయత్రి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, గాయత్రిని ఇంకా అన్నయ్య మర్చిపోలేదు, ఇప్పుడు మనం ఇంకొక పెళ్లి సంబంధం అంటే అన్నయ్య ఎలా తీసుకుంటాడో ఏమో, అన్నయ్య బాధపడతాడండి, వద్దండి, ఇప్పుడు మాట్లాడే సమయం కాదండి అని చక్రి అంటూ ఉంటే, మీరు ఏమీ తెలియదండి, ఆ గాయత్రి ఏమో ప్రేమించిన వ్యక్తిని వదిలేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఇక పెద్ద మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోకుండా మీకు మీ తమ్ముళ్ళకి అలాగే నాకు వంట చేసి ఎప్పటికీ ఇలాగే మిగిలిపోవాలా, తనకంటూ ఒక జీవితం అవసరం లేదా అని నిలదీస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఆ మాటలకి చక్రి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. చెప్పండి, ఎప్పటికీ పెద్ద ఇలాగే మీకు సేవలు చేస్తూ బ్రతికేయాలా, పెద్ద గురించి మీరెవరూ ఆలోచించరా, పెద్దికి పెళ్లి చేయొద్దా అని అడగగానే, నాకైతే మా అన్నయ్య పెళ్లి చేసుకుంటే చాలా ఇష్టం అండి, కానీ ఆయన నా మాట వినరు, మీరేమన్నా చెప్తే వింటారేమో నాకు తెలియదు, అన్నయ్య పెళ్లి చేసుకుంటే నాకంటే ఇంకెవరు సంతోషిస్తారు చెప్పండి అని చక్రి అంటూ ఉంటే, అదే అండి నాకు కూడా కావాలి, మీ ఇంట్లో బృందావనం అని రాసినట్టు నిజంగానే మీ ఇల్లు బృందావనంలా ఆడవాళ్ళతో కలకలలాడుతూ ఉండాలి, మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి, ఒకవేళ నేను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరందరూ సంతోషంగా ఉన్నారని నాకు అనిపిస్తే అంతకంటే తృప్తి నాకేముంటుంది చెప్పండి, అందుకోసమే మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు చేయాలని నేను నిర్ణయించుకున్నాను, ముందుగా పెద్దికి ఆ మనీషాకి పెళ్లి చేయాలి, ఇంకా నేను దీని గురించి ఇప్పుడే పెద్దితో మాట్లాడతాను అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే బయటికి వెళ్తుంది. ఇక చక్రి అయితే ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్తా అంటుంది. దేవుడా, మహాలక్ష్మి ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉండేటట్టు చెయ్యి స్వామి అని దేవుణ్ణి కోరుకొని ఇక చక్రి అయితే బయటికి వస్తాడు. పెద్ది అని మహాలక్ష్మి మాధవని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా మహా, ఆకలేస్తుందా, ఏమైనా వండి పెట్టానా అని మాధవ అంటుంటే, ఆకలి కాదు పెద్ది, నేను ఈరోజు నీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, నీకు నేనంటే గౌరవం ఉందా లేదా అని మహాలక్ష్మి అడిగితే, అలా అంటావేంటమ్మా, నువ్వు మా అమ్మవి, నువ్వు ఏం చెప్పినా కూడా మేము వింటాము, ఖచ్చితంగా చేస్తాము, ఏమైంది చెప్పు, ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని మాధవ అడిగితే, ఏం లేదు పెద్ది, ఈరోజు నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు కదా, అదే హిందీ అమ్మాయి, మనీషా చెప్పమ్మా, ఏమైంది మనీషాకి అని అంటూ ఉంటే, ఏమీ అవ్వలేదు, నేను నీకు మనీషానిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఆ అమ్మాయి కూడా కష్టం తెలిసిన అమ్మాయి, నువ్వెలా కష్టపడుతున్నావో నీ కుటుంబం కోసం, ఆ అమ్మాయి కూడా తన కుటుంబం కోసం చాలా కష్టపడుతుంది, ఒక ఆడదయ్యుండి కూడా అంత బరువుని మోస్తుంది, అలాంటి అమ్మాయి నీకు భార్య అయితే చాలా బాగుంటుంది, ఈ ఇంటిని నువ్వు చూసుకున్నట్టే చక్కగా చూసుకుంటుందని నాకు అనిపిస్తుంది, అందుకే నీకు ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాధవ. లేదమ్మా, అలా ఎప్పటికీ అవ్వదు, ఇప్పుడు పెళ్ళి గిల్లి అని నా దగ్గరికి ఏ టాపిక్స్ తీసుకురావద్దు, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, ప్లీజ్ అమ్మా మహాలక్ష్మి, నేను నిన్ను బాధ పెట్టాననుకోవద్దు, నేను నిన్ను బాధ పెట్టాలనుకోవడం లేదు, కానీ నాకు మాత్రం ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలని లేదు, కొన్ని రోజులు నాకు ప్రశాంతత కావాలి, నన్ను ప్రశాంతంగా వదిలేయమ్మా అని మాధవ అంటూ ఉంటే, లేదు పెద్ది, నీకు కనుక నా మీద గౌరవం ఉంటే నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే, మహాలక్ష్మిని కాకపోతే మరెవరినైనా పెళ్లి చేసుకో, కానీ తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే, ఎన్ని రోజులని వీళ్ళకి అన్నం వండుకుంటూ కూర్చుంటావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది.